Hello students, welcome to my channel. This is Roshan Sir Max. ప్రియ విద్యార్థులారా, సెకండ్ లాంగ్వేజ్ హిందీ కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రశ్నలు బాగా జ్ఞాపకం చేసుకుని వెళ్ళండి, పరీక్షలు బాగా రాయండి. చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఇందులో ఉన్నాయి. ఏవేవే టాపిక్స్ నేను అప్లోడ్ చేస్తున్నానో అది ఒకసారి మీరు చూసుకుని వెళ్ళండి. ఇప్పుడు రివిజన్ టెస్ట్ పేపర్ ఒకటి అని ఉంది. ఇందులో బరస్తే బాదల్, ఈద్గా, మాబుజే ఆనే దో, లోక్గీత్, ఉపవాచకంలో శాంతికి రాహ మే హమ్ సబ్ హై ఏక్ హై. ఈ లెసన్స్ ద్వారా ఏవైతే ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయో అవి మొత్తం ఇక్కడ ఒకసారి చూసుకోండి. ఇక్కడ నిమ్నలిఖిత్ గదాంశ్ పడకర్ దియే గయే ప్రశ్నోं ఇది చదివి కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. అవి ఇక్కడ మీరు సెర్చ్ చేసుకుని రాసుకోండి. అదేవిధంగా చూడండి, నిమ్నలిఖిత్ గదాంశ్ పడకర్ దియే గయే ప్రశ్నోं के उत्तर एक या दो वाक्य में. ఇది కూడా బాగా చదువుకొని వెళ్ళండి. చదువుకున్న తర్వాత దీనికి సంబంధించిన ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి. ఈ ప్రశ్నలు చూసుకుని ఒకసారి జవాబులు రాసుకోండి. ఇక్కడ చూడండి, ఒక పద్యం ఇచ్చాడు. ఇక్కడ ఈ పద్యాన్ని చదువుకొని ఇక్కడ కొన్ని ప్రశ్నలు అడగడం జరిగినది. ఈ ప్రశ్నలను చూసి ఈ పద్యం నుంచి రాసుకోవాలి. ఇక ప్రశ్నలకు వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, सुमित्रानंदन पंत के जीवन और साहित्य का परिचय दीजिए. लेके प्रेमचंद के बारे में आप क्या जानते हैं बताइए. पेड़ पौधे पशु पक्षियों के लिए पानी किस प्रकार उपयोगी होता है. अपनी दादी के प्रति हमीद की भावनाएं कैसे थी, अपने शब्दों में लिखिए. ये प्रश्न జ్ఞాపకం. ఇక లాంగ్ లో చూసుకున్నట్లయితే अगनद बालिका शिशु अपनी माता से संसार में आने देने की विनती क्यों करती हैं, स्पष्ट कीजिए. ఇది కూడా జ్ఞాపకం చేసుకుని వెళ్ళండి. प्रकृति की सुंदरता का प्रमुख कारण वर्षा है. बरसते बादल पाठ के आधार पर वर्णन कीजिए. ఇది కూడా చదువుకుని వెళ్ళండి. అదేవిధంగా निर्धन लोग ईद का त्यौहार कैसे मनाते हैं. ईदगाह कहानी को दृष्टि में रखकर उत्तर दीजिए. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ लोकगीत पर नवीकरण का क्या प्रभाव पड़ा है. ఇది కూడా జ్ఞాపకం చేసుకుని వెళ్ళండి. स्वच्छता की प्रेरणा देते हुए एक पोस्टर बनाइए. पर्यावरण संरक्षण में छात्रों की भूमिका इस विषय पर निबंध लिखिए. ఇక ఆబ్జెక్టివ్ పార్ట్ బి 20 మార్క్స్ లో వస్తుంది. ఇది కూడా ఒకసారి చూసుకుని వెళ్ళండి. ఇక్కడ అంటే ఇక్కడ దీని యొక్క అర్థాలు రాయాలి. ఈ శబ్దిక విలోమ అపోజిట్ వర్డ్స్ ఇందులో చూసుకోవాలి. ఉపసర్గ पेशानी అంటనిస్తుంది. ఇక్కడ ఏదైతే ఏకాంక శబ్द में उपसर्ग पेशानी, शुद्ध वार्तनी वाला शब्द पेशानी, ये पुनरुक्ति शब्द पेशानी, ఏవైతే ఇక్కడ గ్రామర్ ఇవ్వబడ్డాయి ఒకసారి చూసుకోవాలి. ఏ బేమోర్ శబ్ద पेशानी, అదేవిధంగా రేఖాంక శబ్దకి సహీ పర్యాయ శబ్ద पेशानी, ఇది చూసుకుని ఒకసారి వెళ్ళండి. ఇలాంటి ప్రశ్నలు మీకు తప్పకుండా అడగబడతారు. ఇక్కడ కూడా చూడండి, ग्रामर इसके लिए एक शब्द पेशानी, రేఖాంక శబ్ద का तत्सम रूप पेशानी. ఇది గ్రామర్ ఒకసారి బాగా చదువుకొని వెళ్ళండి. ఈ పూర్తిగా ఒకసారి వీడియో డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు పూర్తి గ్రామర్ కూడా అర్థమైపోతుంది. ఈ 3 లెసన్స్. ఇక कण का अधिकारी, अंतर्राष्ट्रीय स्तर पर हिंदी, भक्ति पद, स्वराज्य की नींव, उपवाचకంలో अपने स्कूल की एक उपहार, अपने स्कूल को एक उपहार. ఇందులో నుండి ముఖ్యమైన ప్రశ్నలు చూసుకోండి. ఇది పారాగ్రాఫ్ ఉంది. నిమ్నలిఖిత్ గదాంశ్ పడకర్ దియే గయే, ఇది బాగా చదువుకొని ఇక్కడ ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. దానికి సమాధానం ఇక్కడ నుంచి చూసుకొని రాసుకోండి. అదేవిధంగా ఇక్కడ ఇంకో పారాగ్రాఫ్ ఇవ్వబడ్డది. ఈ పారాగ్రాఫ్ కూడా బాగా చదువుకొని దీనికి సంబంధించిన ప్రశ్నలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ప్రశ్నలకు జవాబు రాయండి. అదేవిధంగా ఈ పద్యం కూడా చదవండి. పద్యాన్ని చదివి ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. ఆ ప్రశ్నలకు జవాబులు అందులో నుంచి సెర్చ్ చేసి రాయండి. ఇక ప్రశ్నలకు వచ్చినట్లయితే दिनकर जी के अनुसार काल्पनिक जगह को साकार रूप देने वाला श्रमिक है, स्पष्ट कीजिए. विष्णु प्रभाकर जी के बारे में आप क्या जानते हैं. श्रमिकों की उन्नति ही देश की उन्नति है, इस कथन पर प्रकाश डालिए. अंतर्राष्ट्रीय स्तर पर हिंदी की उन्नति का प्रगति पर प्रकाश डालिए. लॉन्ग को వచ్చినట్లయితే ఈ रैदास की भक्ति के विशेषताओं पर प्रकाश डालिए. कण कण का अधिकारी कविता का सारांश अपने शब्दों में लिखिए. हिंदी भारतीय संस्कृति, सभ्यता और गरिमा का प्रतीक है, अपने विचार स्पष्ट कीजिए. स्वराज्य की नींव एकांकी को अपने शब्दों की कहानी के रूप में लिखिए. बालिका शिक्षा का महत्व समझाते हुए अपने मित्र के नाम पत्र लिखिए. आजकल कई तरह की बीमारियां फैल रही हैं, इन बीमारियों का एक पोस्टर तैयार कीजिए. ఇక పార్ట్ బి కి వచ్చినట్లయితే ఈ పార్ట్ బి లో చూడండి, ఇక్కడ కూడా अर्थ
पहचानिए, विलोम शब्द पहचानिए, रेखांक शब्द का सही पर्याय पहचानिए. ఇవి చూసుకోండి, బాగా చూసుకుని వెళ్ళండి. ఒకసారి మొత్తం చదువుకున్నట్లయితే మీకే అర్థమవుతుంది. లేకపోతే ఒకసారి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క దానికి జవాబు రాసుకుంటూ వెళ్ళండి. ఇలాంటి 20 ఉంటాయి. ఇక్కడ చూసుకున్న ఈ పేపర్లో చూసుకున్న బరస్తే బాదల్ కేవలం పోయంలో ఇందులోనూ తీసుకోబడ్డది. దక్షిణ గంగా గోదావరి, नीति दो है, जल ही जीवन है, धरती, सवाल अंतरिक्ष जवाब, ఉపవచనంలో అనోఖా సమస్య, ఇది చూసిన అనోఖా ఉపాయం. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇవ్వబడ్డది. దీనికి ప్రశ్నలు ఇందులో నుంచి సెర్చ్ చేసుకుని రాసుకోవాలి. ఇక్కడ కూడా ఒక పారాగ్రాఫ్ ఇవ్వబడినది. ఈ పారాగ్రాఫ్ని చూసుకొని ఇక్కడ నుంచి క్వశ్చన్స్ చదువుకొని అందులో నుంచి జవాబులు రాయాలి. ఇక్కడ పోయం తీసుకోబడ్డది. బరస్తే బాదల్ నుంచి పద్యాన్ని చదువుకొని ఈ ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక ప్రశ్నలకు వస్తే रहीम का साहित्य परिचय दीजिए, जल से क्या क्या उपयोग है उनके बारे में लिखिए, मनुष्य के विनम्रता क्यों रहना चाहिए, अपने शब्दों में वर्णन कीजिए, काका कालेलकर जी के बारे में आप क्या जानते हैं. ఇది షార్ట్ ఆన్సర్స్. ఇక లాంగ్ ఆన్సర్స్ వచ్చినట్లయితే रहीम के और बिहारी के दोहे के द्वारा यहाँ पर द्वारा नैतिक मूल्य का विकास होता है. यहाँ पे नैतिक मूल्य का विकास होता है. अपने विचार बताइए. रहीम के दोहों का भाव लिखिए. जल की समस्या समाप्त परिणियों की समस्या है. इस समस्या को सुलझाने में हमारे कर्तव्य क्या है. भारत को भ्रष्टाचार से मुक्त कराने में छात्रों का क्या योगदान हो सकता है. विद्यार्थी जीवन में ही अनुशासन से भावी जीवन की नींव होती है. इस विषय पर निबंध लिखिए. एक नई चार पहिए का वाहन का विज्ञापन तैयार कीजिए. ఇక పార్ట్ బి విషయానికి వస్తే ఇక్కడ మీనింగ్స్ చూసుకుని మొత్తం పార్ట్ బి కూడా ఒకసారి చూసుకుని వెళ్ళండి. 20 మార్క్స్ మీరు ఇలానే సంపాదించవచ్చు. కొంచెం కష్టం పడి డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు మొత్తం ఉన్నాయి. దీన్ని తప్ప మరి ఏది మీకు అడిగే ఆస్కారం కూడా ఉండదు. ఈ ప్రశ్నలు ఉన్నాయి. చాలా చాలా ధన్యవాదాలు.